ఇవన్నీ పక్కన పెట్టండి ట్వీట్లు. ఈ కృష్ణా జిల్లా గొడవ ఏంటండి? ఆయన కొలిగిపూడి శ్రీనివాసరావు గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆయన మీద ఆ స్థాయిలో అక్కడ కృష్ణా జిల్లా, మీరు కృష్ణా జిల్లా వారు కాబట్టి అడుగుతున్నా, ఆ స్థాయిలో అక్కడ తిరుగుబాటు రావటం ఏంటి? ఈ చిన్న గీత పక్కన పెద్ద గీత గీసే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అక్కడ? వాసు గారు నమస్తే. డిబేట్లో పాల్గొన్న మిత్రులందరికీ పెద్దలందరికీ కూడా నమస్కారం. శ్రీ గారు, వాసు గారు, ఇది మరీ దారుణం. ఏదో తిరువురు పక్కన ఉన్నానని చెప్పేసి నందిగా అసెంబ్లీ నియోజకవర్గం అని నా సమకాలికుడు, నాతో పాటు ఉద్యమ సహచరుడు కొలిగిపూడి శ్రీనివాస్ గారి గురించి నన్ను అడుగుతున్నారు. కాబట్టి పెద్ద రచ్చ అవుతుంది. ఇప్పుడు ఏమి లేదు సార్, కొద్దిగా ఏమన్నా గతంలో అంటాం కదా, ఒక్క తోక నొప్పుతుందా, కుక్క నొప్పుతుందా? ఇప్పుడు తోకలు కుక్క నొప్పుతున్నాయి. ఇప్పుడు పాపం ఆ తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యకర్తలు అంటే రక్త మాంసాలండి. ఏ పార్టీకైనా కార్యకర్త అంటేనా రక్త మాంసాలు. కాబట్టి ఆ కార్యకర్త స్వపార్టీ కార్యకర్తలే పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయటం, కొన్ని చాలా ఆరోపణలు రావటం. ఒక తిరువూరు ఎమ్మెల్యేనే కాదు, 3-4 నియోజకవర్గాల నుంచి వస్తుంది. ముఖ్యమంత్రి కూడా ఆ దృష్టి పెట్టాడు. మీకు మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు చాలా చెప్పారండి గట్టిగా. ఎందుకంటే ప్రజలు చాలా బాధ్యత ఇచ్చారు మనకి. 124 సీట్లు అంటే అది గర్వం అని అర్థం కాదు, మరింత బాధ్యతను అర్థం చేసుకోండి. మీరు తప్పు చేయమాకండి, తప్పుడు పనులు అసలు చేయమాకండి అని చెప్పారు. మరి నాకు తెలిసి సాధారణంగా ఏంటంటే చాలా బాధ్యతగా ఉండాలి. అతను కూడా కొంత అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి కాబట్టి, అంటే మాట్లాడటం వేరండి. ఏ డిబేట్లో మాట్లాడటమో, కాస్త మైకి పట్టుకుని ఉపన్యాసం చెప్పడం వేరను, బాధ్యత పట్టడం వేరు. కాబట్టి ఆ బాధ్యత లోపించింది. మనం వైసీపీ పరిపాలనలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు తప్పు చేస్తే తప్పు అని చెప్పామండి, అంతే తప్ప ప్రోత్సహించారు. కాబట్టి దీనికి కూడా ఏదో ఒక పరిష్కారం చూసుకోవాలి. ఎక్కడి వరకు వచ్చిందంటే అది ఒక ఎమ్మెల్యేనే పార్టీని ధిక్కరిస్తూ నేను ర్యాలీ చేస్తా, ఏదో దండయాత్ర చేస్తానే పరిస్థితి రావడం అనేది చాలా ఇబ్బందికరమయం. మీరే మాట్లాడు. సోషల్ మీడియాలో ఆయన ఒక 80 మంది ఎమ్మెల్యేల మద్దతు సమీకరించినట్టు, వారి ఆధ్వర్యంలో ర్యాలీ చేయబోతున్నట్టు, తిరుగుబాటు ర్యాలీ చేయబోతున్నట్టు ఇటు రకరకాల కథనాలు వచ్చినాయి. ఆయన ఖండించలా ఎక్కడ. ఇస్తున్న విషయం ఏంటంటే, నాకును అటువంటి కథనాలకి రూమర్స్కి సంబంధం లేదు. ఆయన ఎవరన్నా టార్గెట్ చేస్తున్నారా పార్టీలో? ఒకవేళ నిజంగా సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను బట్టి చూస్తే 80 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంబడి నడిస్తే రేపొద్దున 11 మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చి ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయిగా. అంటే ఇవన్నీ ఊహాజనితమైన వార్తా కథనాలన్నీ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అసలు అలాంటి అంత చేటు సంక్షోభాన్ని ఎప్పుడు తెలుగుదేశం స్వాగతించదు. తెలుగుదేశం పార్టీ ఎలాగో రావు గారు ఇక్కడ ఉన్నారు, ఆయన దగ్గర కూడా వస్తాను తర్వాత, స్వాగతించదు, మొగ్గులను తుంచేస్తుంది. మరి ఇక్కడ దాకా పెంచుకొని ఇప్పుడు కన్నుపోయేంత కాడుగు పెట్టుకోవాల్సిన అవసరం ఈ పార్టీకి ఎందుకు వచ్చింది? అంటే ఇండిపెండెంట్ అబ్జర్వర్గా నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. బాగా చెప్పారు వాసు గారు. ఖచ్చితంగా ఇది కన్నుపోయేంత కాటుకు పెట్టుకోవటమే. కాటుకుంది కదా అని చెప్పేసి అని రెప్పల కింద అవసరం కోసం చెప్తారు తప్ప, కన్ను కనిపించినంతగా కాటుకు పెట్టుకుంటే ఏమంటారు? అది ఒక మహావరప్రసాదం అంటే. ఆ ఊరు కాదు, ఆ నేల కాదు, అక్కడ కార్యకర్తలు కూడా తెలియదు. ఆ నాటున్న పరిస్థితుల్లో ఒక అదృష్ట రేఖ గీసి ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వ్యక్తికి తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. దాన్ని ఒక మహాప్రసాదంగానే స్వీకరించాలి, బాధ్యత పడాలి. మీరన్నట్టుగా ఒక 80 మందిని తీసుకొని కూటమి ప్రభుత్వాన్ని కూర్చేస్తారా లేంటి? లేదంటే పార్లమెంట్లో కూడా ఒక 200 మంది ఎంపీలు చేసేస్తారేంటి? ఇవన్నీ కూడా అవగాహన లోపాలు. పైత్యం సార్, ఎమ్మెల్యేలకు కూడా పైత్యం ఉంటుంది. వైసీపీ ఎమ్మెల్యేలకే కాదు, ఏ ఎమ్మెల్యేలకైనా పైత్యం ఉంటుంది. పైత్యం ఉంటే అదే మనం సాధారణంగా నేను చెప్తుంటుంటాను, చెలపకరా చెడేవు అని. మనం చెరుపుదాము అని అనుకుంటే మనమే చెడిపోతాం తప్ప అంతకుమించి పెద్ద ఏ విషయం ఉండదు. కానీ పెద్ద రచ్చ అయిపోతుంది. ఇప్పుడు మాట్లాడకపోతే తప్పు అవుతుంది. నేను వైసీపీ నాయకుల యొక్క 150 తప్పిదాల గురించి మాట్లాడి, తెలుగుదేశం పార్టీలో పలానా సత్యవేడు కానీ, తిరువూరు కానీ, మరో అసెంబ్లీ నియోజకవర్గం ఇలా జరుగుతుంటే ఏంటి బాలకోట ఏంటి తప్పులు అని ఖండించకపోతే
అది మాలాంటి వాళ్ళకు కూడా బాధ్యత కాదు. అసలు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తున్నారు, ఇంకా మనం ఖండించడంలో ఏముంటుంది. కాకపోతే వాసు గారు దీని గురించి అంతగానే ఒక మాట చెప్తాను సార్. ఆంధ్రప్రదేశ్ చాలా సెన్సిటివ్ విషయాల్లో ఉందండి. ఈ లడ్డూ వ్యవహారం తర్వాతే డిక్లరేషన్ అంశం తెర మీదకి వచ్చిందండి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం గత గవర్నర్ ఇచ్చాడా, అంతకుముందు రాష్ట్రపతి ఇచ్చాడా, పలానా దేశ ప్రధానమంత్రి ఇచ్చాడా చర్చకు పోతున్నాం. ఇది వివాదం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన స్వయంగా చెప్పింది ఏంటంటే, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను అని ఆయనే చెప్పాడు. లడ్డూ వివాదంగా కల్తీ జరిగిందని ఒక అపవాదం వచ్చింది. అసలు భగవంతుడంటే నమ్మకం కదండి. మీరు డిక్లరేషన్ ఇచ్చి కొండ మీదకు పోవచ్చు, నేను ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క మతానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. మనం సనాతన ధర్మం వరకు వెళ్ళిపోతున్నాం ఈ వివాదం కారణంగా. అంటే మనిషి ఎప్పుడు పుట్టాడు, డార్విన్ పరిణామ సిద్ధాంతం చెప్పుకుంటూ పోవాలి, కోతు నుంచి పుట్టాడా కొండముచ్చు నుంచి పుట్టాడని. ఇంత చర్చ దేనికి సార్? ఇది ఒక చిన్న సున్నితమైన అంశాలు. మతం అంటే నమ్మకం, దేవుడు అంటే విశ్వాసం. అది బైబిల్కైనా అంతే, ఖురాన్కైనా అంతే, హిందూ సాంప్రదాయాలైనా అంతే. మీరు లడ్డూలు అపవిత్రం చేయాలా, విచారణ ఎదుర్కోండి, మీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, పెట్టండి, అది మీకే గౌరవం. డిక్లరేషన్ మీద సంతకం పెడితే, డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు రాసి ఇవ్వటం కాదు. దేవదేవుడికి ఎవరు అడగల ఆస్తులు, స్వామిని వట్టి నాకు నమ్మకం అని చెప్పేసానని. చాలా హిందూ సాంప్రదాయాల్లో దేవాలయాల్లో, పవిత్రమైన దేవాలయాల్లో చాలా సాంప్రదాయాలు ఉంటాయి. కొన్ని ఆలయాల మహిళల బోరు ప్రవేశం లేదు, కొన్ని ఆలయాల్లో తెల్ల వస్త్రాలతో పోవాలి, ముస్లిం ఆలయాల్లో అయితే అసలు ప్రవేశం లేదు, క్రిస్టియన్ ఆలయాల్లో నిబంధనలు ఉన్నాయి. నేను బొట్టు కాటుగా పెట్టుకొని గుళ్ళో చర్చిలో పోతానంటే చర్చ యాక్సెప్ట్ చేస్తుందా? బొట్టు కాటుగా పెట్టుకొని వెళ్తానంటే, గడ్డం పెట్టుకొని టోపీ పెట్టుకొని నేను ఎక్కడికో పోతాను అల్లా అని చెప్పేసి నేను చర్చిలోకి వెళ్ళి అంటానంటే యాక్సెప్ట్ చేస్తుందా? ఇప్పుడు సెక్యులరిజం అంటేనే పరమత సహనం, డిక్లరేషన్ మీద సంతకం పెట్టే సెక్యులరిజం నా దృష్టిలో. నేను ఈ మాట చెప్పదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి, డిక్లరేషన్ మీద సంతకం పెట్టడమే సెక్యులరిజం. భారత రాజ్యాంగంలో పరమతాలను గౌరవించమని ఉంది, అది రాజ్యాంగ ప్రతిల. మీరేదో సాదాసీదా వ్యక్తి అయితే మిమ్మల్ని ఎందుకు అడుగుతారు? మీరు 4 గోడల మధ్య చదివినా, 40 గోడల మధ్య చదివినా, బైబిల్ చదివినా, చదవకపోయినా, కూర్చొని చదివినా, నిలబడి చదివినా ఎందుకు అడుగుతారు? మీరు ఒక అధినేత కాబట్టి, పైపచ్చి లడ్డూ వివాదం వచ్చింది కాబట్టి దీన్ని చూడాలి అంతే తప్ప దీన్ని పదే 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 అసలు ఈ మతం జోలి. అదే నాకు వచ్చిన చిక్కలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే గత 5 ఏళ్ల పరిపాలన కులం మీద దాడి చేశాడు. అసలు ఈ రాష్ట్రం నుంచి కమ్మల్ని ఎల్లగొట్టే ప్రయత్నం చేశాడు. ఆయన అంటాడు కదా సార్, మీరు అన్నారు కదా, కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చూడం. మరి చూడనప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఏమైంది? మీ కులం లేదు కదా. మరి ఇప్పుడు ఏమన్నారు మీరు? నేనే బైబిల్ చదువుకుంటున్నాను. మరి బైబిల్ చదువుకున్న వాళ్ళు గంగా స్థానం వెళ్ళిపోయి తీర్థం తీసుకొని హిందువుకి ఎట్టబారారండి? ఎన్ని మతాలు కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి? మీరే బైబిల్ పెట్టుకొని అమ్మగారి ఎన్నికల ప్రచారంలో చేశారు, మీరే శారదానంద స్వామి దగ్గరికి పోయి శరణం వేరారు, మరి ఏదో గంగా నదిలో మునిగారు. మరి ఇప్పుడు నన్ను డిక్లరేషన్ మీరు అడుగుతారా? ఏం దేశం అంటున్నాడండి? ఏం దేశం ఏంటి సార్? చాలా నిందండి అది. ఇది భారతదేశం, ఇది భారతదేశం. ధర్మాలని, ఆ సనాతన ధర్మాలను గనక మనం గౌరవించకపోతే ఏ దేశంలోనే ఉన్నాయా? ఈ దేశంలోనే ఉన్నాయా? ఈ దేశంలోనే ఉంటాయి. భారతదేశం కర్మభూమి. భారతదేశంలో ఇప్పుడు ఆకారం, ఆహార్యం. వాసు గారు, మీదొక ఆకారం, నాదొక ఆకారం, మీదొక ఆహార్యం, నాదొక ఆహార్యం. దేవుళ్ళు కూడా అలాగనే, సాంప్రదాయాలు కూడా అలాగనే, దేవాలయాలు కూడా అలాగే. మీరు వేసుకునే సొక్క నా పనికిరాదండి, నా సైజు సొక్క నాకే ఉండాలి. చాలా తప్పు చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. అధికార పక్షంగా పాలనలో నాసిరకం పరిపాలన చూపించాడు, ప్రతిపక్షంగా కూడా వివాదాలు పెట్టి నాసిరకమైన వివాదం చేస్తారు. ఇప్పుడు సుజాత గారు మాట్లాడతారు ఒకసారి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా తప్పు. మతం మీద దాడి చేస్తే చాలా దుర్మార్గమైన తీరు. భగవంతుని గౌరవించాలి. మీరు చట్టం, అందుకని చంద్రబాబు నాయుడు గారు చట్టం చేస్తున్నారు రేపు పొద్దున.
ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరూ ఇప్పుడు సంతకాలు పెడతారు. ఏ ఆచారమైనా ఏ దేవాలయం ఇప్పుడు ఆ చట్టం రావాలి. చాలా చక్కని పని చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఆ చట్టం వస్తే ఈ వితండవాదాలుగా ఫుల్ స్టాప్ పడుతుంది. రైట్. మీరు ఈ గుళ్ళు గోపురాలు ఈ వ్యవహారాల మీద ఉండండి, సూపర్ 6 పక్కన పెట్టేయండి అనే మాట కూడా సోషల్ మీడియాలో వస్తుంది. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు,